నేను వాణ్ణి చంపేసి ఉండేవాణ్ణి, అరెస్ట్ చేసి ఉండేవాణ్ణి. కానీ వాడు ఇంజనీర్ అట. వాళ్ళ నాన్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు. మా ఐజీకి క్లోజ్ ఫ్రెండు. నాకతను తెలుసు. కానీ ఇతను రోగులా ఉన్నాడు అని ఆ రాత్రి నాతో ఒంటరిగా చెప్పారు. ఏం పేరని చెప్పారు? అడగలేదు. వాడి పేరు నేనేం చేసుకుంటాను, రాస్కెల్. బహుశా ఆడపిల్లలున్నారని వెంటబడ్డట్టున్నాడు. కానీ బాబాయ్, అతను అలాంటి వాళ్ళ కనిపించడం లేదు. నువ్వెలా కనిపెట్టావమ్మా? అతనికి ఇడ్లీ దళసరంత కాళ్ళజోళ్ళున్నాయి. అయితే మనం సరిగ్గా కనిపించామంటారా? ఏమో, ఎందుకు కనిపించాం? కనిపించకుండా అంతరైన మోటార్ సైకిల్ మీద పోతాడా? ఇది హైదరాబాద్ తల్లి, రకరకాల స్కౌండ్రల్స్ ఉంటారు. ఏమో, నాకలా కనిపించలేదు ఆయన. అనాలనుకుని అనలేకపోయాను. 3 రోజుల తర్వాత మేం తిరుగు ప్రయాణం కట్టాం. హైదరాబాదు స్టేషన్కి బాబాయ్ యూనిఫారంతో వచ్చాడు. మా బాబాయ్ గారి అమ్మాయి శకుంతల కూడా స్టేషన్కి వచ్చింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ వచ్చింది. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన సీట్లు చూసుకుని కూర్చున్నాం. ఎక్స్ప్రెస్ కదిలింది. సికింద్రాబాద్ స్టేషన్లో 15 నిమిషాలాగి తిరిగి కదిలింది. బండి కదిలాక నిన్నటాయన టికెట్ చూసుకుని నా ఎదురు సీట్లో కూర్చున్నాడు. నాకెందుకో ప్రాణం లేచినట్టయింది. అన్నయ్య, వదిన ఒక సీట్లో పక్కపక్కన కూర్చున్నారు. నేను, అమ్మ, నాన్నగారు ఎదురుగా కూర్చున్నాం. ఆయన నా ఎదురు సీట్లో కూర్చున్నాడు. ఆయన చేతిలో ఏదో పుస్తకం ఉంది. ఆకల్ట్ అని మాత్రం చదవగలిగాను. అతను పుస్తకం చదువుతూ పేజీకి 10 సార్లు నా వైపు చూస్తున్నాడు. నేను బయటకు చూస్తూ నిమిషానికి 2 సార్లు ఆయన వైపు చూస్తున్నాను. ఎవరైనా? అంది లావణ్య. నీ కలలో కనిపించినాయనేనా? కలలో కనిపించినాయని నేను చూడలేదుగా. అవునవును, స్ట్రెచ్లాన్ ప్యాంటు, బుషు షర్టు చూసేదానివి, ముఖమేం తెలుస్తుంది? అంది లావణ్య నవ్వాపుకుంటూ. మా అన్నయ్య సిగరెట్ అంటించకపోతే క్షణం ఆగలేడు. అస్తమాను లెట్రిన్ వైపు పోయేవాడు. అదేం? ఎదురుగా నాన్నగారున్నారుగా. మా వదిన, ఆయనగారు ఎప్పుడు తిరిగొస్తారా అని ఎదురు చూస్తూ ఆమె లోకం ఆమెది. నాన్నగారు ఏదో వేదాంతం పుస్తకంలో మునిగిపోయారు. అమ్మ కిటికీ నానుకొని నిద్రపోతుంది. మెలకువగా ఉన్నది నేను, ఆయన. బండి వరంగల్లో ఆగింది. ఎందుకో కాజీపేటకే 3 గంటలు లేటు. వరంగల్లో మరో 1.5 గంటన్నర ఆపేశారు. అంతవరకు మీరిద్దరూ ఏం మాట్లాడుకోలేదా? అంది లావణ్య ఆశ్చర్యంగా. లేదు. ఏం మాట్లాడాలి? పేరు అడగచ్చుగా. ఆయన ఏమనుకుంటారు? పోనీ ఏ ఊరు వెళుతున్నారని అడగచ్చుగా. ఆయన ఏ ఊరు వెళితే నాకేం? అదేంటి, నిమిషానికి 2 సార్లు నువ్వు, పేజీకి 10 సార్లు ఆయన చూసుకోవడంలే, అంది లావణ్య దబాయింపుగా. అయితే ఏడ్చినట్టుంది. అదే స్థానంలో నేనుంటే నన్ను పలకరించవా? ఏమో, వెదవ పిచ్చి పెంపకాలు మీరు. పక్క వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడో అడిగినంతలో ఏమైపోతుందట? ఏమైపోవడం కాదు, అడగడానికి భయం. అడిగితే ఏమనుకుంటారో అనే భీతి. ఏం తల్లి, నీ కథలు కూడా ఇలానే ఉంటాయా? ఏమో, ఇస్తాను చదువు. అవసరం లేదు. అందుకే మా అన్నయ్య సామాజిక స్పృహతో జీవితాల్ని గమనించు తల్లి అని కల్లో గోల పెట్టేవారు. తర్వాత మా అన్నయ్య, వదిన డైనింగ్ కారుకి వెళ్లారు. నీకు ఆకలిస్తున్నా అలానే ఉండిపోయావు, అంది లావణ్య. లేదులే, అరగంట తర్వాత నేను వెళ్ళాను. అప్పటికి మీ అన్నయ్య, వదిన వచ్చేశారా? లేదు, మధ్యలో ఎదురయ్యారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్ను పిలవలేదా? పిలిచారేమో, నాకు గుర్తులేదు. అంతగా ఆయనలో లీనమయ్యామన్నమాట, లావణ్య కవ్వింపుగా అంది. నేను లేచి డైనింగ్ కారులోకి వెళ్లేసరికి ఒకచోట ఆయన కూర్చునున్నారు. అది అసలు విషయం. నీకంటే ముందు ఆయన లేచి వెళ్లారు. అది నీకు స్పృహ లేదు. నిమిషానికి 2 సార్లు చూసే ఎదుటి మనిషి కనిపించకపోవడంతో నువ్వు కంగారుపడి వెళ్ళావు. దెన్ డైనింగ్ కార్ అంతా నిండుంది. ఆయన ఎదురు సీటు మాత్రం ఖాళీగా ఉంది. కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఆయనే ఆహ్వానించారు. పోనీ అప్పుడైనా కూర్చున్నావా? మాట్లాడావా? లేదు. ఆయనే ముందు పలకరించారు. ఏమని? ఏం తీసుకుంటారనా? అవును. నీ ఆకలి విషయం ఆయన పట్టించుకున్నారు గాని ఆయన ఎవరో, ఏంటో, ఎక్కడికి వెళుతున్నారో, మ్యూజియం దగ్గర ఎందుకు కనిపించారో, చార్మినార్ ఎందుకెక్కారో నువ్వు మాత్రం అడగలేదు. లేదు. ఇనిషియేటివ్ ఆయనదే అన్నమాట. సరే, ఏంటి కావాలన్నావు? ఏం వద్దన్నాను. మరెందుకు డైనింగ్ కారుకి వెళ్ళినట్టు? తెలీదు. ఆయనలో ఉండే శక్తి ఏదో నిన్ను లాక్కెళ్ళిందన్నమాట. అనుకుంటా. తర్వాత మామూలుగా మాట్లాడారు. ఏంటి? అంది లావణ్య. మీదే ఊరు అన్నారు. విజయవాడ అన్నాను. తనదే రాజమండ్రి అన్నారు. తండ్రిగారికి ఒంట్లో బావలేదని ఉత్తరం వస్తే రాజమండ్రి బయలుదేరారట.
ఆయనకు ఒక చెల్లెలుందట. ఆమంటే ఆయనకు పంచప్రాణాలట. నువ్వేం చెప్పలేదా? ఏం చెప్పాలి అంది లీల చిత్రంగా చూస్తూ. ఆయన చెప్పుకున్నట్టే నీకు ఒక అమ్మ, నాన్నగారు, ఒక అన్న, ఒక వదిన, ఒక బుచ్చుకుక్క కూడా ఉన్నట్టు. మా ఇంట్లో కుక్కలు లేవు, లేకపోతే కోళ్ళు, అవి ఉండవు. మరో తలకాయ ఉంది. మాట్లాడడానికి టాపిక్ లేనప్పుడు కోసేయాలి. అది అబద్ధమైనా సరే ఎదుటివాళ్లు హాయిగా నవ్వుకుంటారు. దానివల్ల ప్రమాదం ఉండదుగా. తర్వాత సమోసాలు, కాఫీలు వచ్చాయి. నేనవి తినలేదు, కాఫీ తాగాను. నువ్వు చెప్పు, నేను ఊ కొడతాను అని ఆమె పక్కనే పడుకుంది లావణ్య. చాలాసేపు మాటలు లేవు. ఆయన దగ్గర నుంచా, నీ దగ్గర నుంచా? నా దగ్గర నుంచే. ఆయన అలాగే మాట్లాడుతున్నారా? మహాత్ముడు. నేనైతే కాఫీ నీ మొహం మీద కొట్టుండేదాన్ని. అదృష్టవంతురాలివి, నేను మగాణ్ణి కాలేదు మరి. నా పేరు వసుమర్తి రామకృష్ణ అన్నారు. ఉలిక్కి పడ్డాను. ఎక్కడో విన్న పేరది. ఎక్కడో వినవేమిటి? నీ కలలో కనిపించే స్వప్న పురుషుడు నామధేయం అదేగా. అది తర్వాత గుర్తొచ్చింది. ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాను. అలా ఎంతసేపు చూశానో. తర్వాత ఆయన అడిగారు, మీ పేరు అన్నారు. నేను తడబడిపోయి, స్వర్గవరపు లీలరామ. కాదు, వరపు కాదండి, రామవరపు సువర్ణలీల అన్నాను. లావణ్య పకపకా నవ్వింది. ఆయన నీలానే నవ్వారు. నవ్వకి ఏడుస్తాడా? ఇక అక్కడి నుంచి ఇద్దరం ఒకటే నవ్వులు. చిత్రంగా లేదు అన్నారాయన. ఏంటి చిత్రం అన్నాను నేను. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కానీ చిన్న పొరపాటు వల్ల ఇద్దరికీ మైత్రి కలిసింది. అస్తమానం మీ గురించి ఆలోచించేవాణ్ణి. నేను అంతే. నా ప్రయత్నం లేకుండానే మీరు కల్లోకొచ్చేవారు. మీకు దేవుడి మీద నమ్మకముందా అన్నారాయన. తెలీదు అన్నాను నేను. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్నా. నాకు అంతే అనుకోండి. కానీ ఏదో శక్తి మనల్ని కలిపింది. ఏమంటారది? అది సరే, ఆవాళ మీ ఫ్యాక్టరీ ఆఫీస్ ముందు మా కారు ఆగిపోయింది కదా. మీరు కూడా అదే సమయంలో అక్కడికి ఎందుకొచ్చి నిలబడ్డారు? తెలీదు. కానీ బయట ఎవరో ఒక అమ్మాయి ఆపదలో ఉన్నట్టు ఫ్లాష్లా తట్టింది. ఎక్కడో చూసిన గుర్తు. కానీ ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా జ్ఞప్తికి రాలేదు. అందుకే అలా చూస్తూ నిలబడిపోయాను. ఆవాళ మీరు సాలార్జంగ్ మ్యూజియంకి ఎందుకొచ్చారు? నేను నిద్రపోతున్నాను. ఎవరో వచ్చి తట్టి లేపినట్లు అనిపించింది. మేం సాలార్జంగ్కి వెళుతున్నాం, మీరు రారా అన్నట్టు వినిపించింది. ఆ మాట అన్నది కారులో చూసిన మీరే. వెంటనే మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాను. మరక్కడి నుంచి చార్మినార్కు వెళ్లారు. మీరే సైలెంట్గా ఏదో ప్రసారం చేశారు. మా నెక్స్ట్ ప్రోగ్రాం చార్మినార్ అని వెంటనే అక్కడికి వెళ్ళాను. ఇవాళ ట్రైన్లో రావడానికి కారణం, మా నాన్నగారికి బాగోలేదని ఉత్తరం వచ్చింది. వెంటనే టికెట్ తీసుకున్నాను. హైదరాబాద్లో ట్రైన్ మిస్ అయ్యాను. ట్యాక్సీ మీద సికింద్రాబాద్ చెక్కాను. మిస్ లీలా, ఈ సంఘటనలకు శాస్త్రీయనామం ఏం పెట్టాలో తెలియడం లేదు. అందాక దైవిక మందం. ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు నాకు తెలీదు. పెద్ద ఆపద కన్నా దారితీయచ్చు, లేదా మన జీవితాలను కలిపేందుకైనా ఉపయోగపడచ్చు. ఇలా అంటూనే ఉన్నారు. కంపార్ట్మెంట్ ఒక్కసారిగా పట్టాల నుంచి ఎగిరిపడ్డట్టు అనిపించింది. పెద్ద గోల. ఎక్కడ చూసినా అంధకారం. ఒక గూడ్స్ బండొచ్చి గుద్దుకున్నట్టయింది. ఎక్కడి వాళ్ళక్కడ కుర్చీల్లోంచి ఎగిరిపడ్డారు. కృష్ణ చప్పును నన్ను పట్టుకున్నారు. నేను పట్టుదప్పిపోతున్నాను. విడవలేకపోయారు. నన్ను మొత్తం తనలో ఇముడుచుకుని కావలించుకున్నారు. ఇద్దరం కిందకి దొర్లిపోయాం. కానీ ఆయన నన్ను కావలించుకునే ఉన్నారు. ఇద్దరం స్పృహ తప్పి పడిపోయాం. ఎంతసేపో తెలీదు. రాత్రి 12 అయింది. నాకు స్పృహ వచ్చింది. లేవబోయాను. ఒళ్లంతా నొప్పులు. నా మీద బరువుగా ఏదో ఉంది. విడిపించుకునేందుకు ప్రయత్నం చేశాను. సాధ్యం కాలేదు. 2 చేతులు నన్ను బలంగా కౌగిలించుకునున్నాయి. చేతులే కాదు, కాళ్ళు కూడా పెనవేసుకుపోయాయి. బయట జనం గోల. టార్చ్ లైట్లు పెట్టుకుని వెతుకుతున్నారు. అప్పుడప్పుడు ఆ లైట్ల వెలుగులో చుట్టూ ఉన్న బేభత్సం భయంకరంగా కనిపిస్తోంది. నా మీద ఉన్నది శవమో సజీవమైన ప్రాణో తెలియడం లేదు. శవం అనే భావం రాగానే హడలిపోయాను. ఆయనేగా నన్ను పట్టుకుని కావలించుకున్నారు. ఆయన బ్రతికిలేరని అనుకోగానే బౌరుమన్నాను. ఆ భయంతో అలా అనుకున్నానే గాని నా ఆత్మస్థైర్యం చెబుతూనే ఉంది ఆయనకేం భయం లేదని. ఆయన శ్వాస స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ధైర్యం చేసి కృష్ణగారు అని పిలిచాను. ఆయన ఊ అన్నారు. ఆయన బరువు మొత్తం నా మీద ఆనున్నట్టు అప్పుడు గుర్తించలేకపోయాను. మీకెలా ఉంది అని అడిగాను. భయం లేదు అన్నారాయన. భయం లేదంటే దెబ్బలు తగిలాయా?
"ఉహుం, లేదు" అన్నారాయన బలహీనంగా. ఆయన నా మీద పూర్తిగా ఆనించిన బరువు నాకేం తెలియడం లేదు. ఒళ్ళంతా తిమ్మిరికిపోయినట్టయింది. నా ఒళ్ళు తడిసిపోయింది. తడిమి చూసుకునేందుకు చెయ్యి రావడం లేదు. ఏదో విరిగిన వస్తువు కింద పడుంది. ఆయన లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సాధ్యం కావడం లేదు. ఆయన వీపు మీద చాలా బరువు ఆనుంది. నేను ఫీల్ అయ్యాను. ఆయన వెన్నెముకకి ఏమీ ప్రమాదం లేదు కదా. బయట అన్నయ్య పిలుపు స్పష్టంగా వినిపిస్తోంది. లేలా లేలా అని భయంగా అరుస్తున్నాడు. దాంతోబాటే నాన్నగారి గొంతు, అమ్మ ఏడుపు వినిపిస్తోంది. వదిన కూడా పిలుస్తోంది. నాకెక్కడలేని ధైర్యం వచ్చింది. అంతా బ్రతికే ఉన్నారన్నమాట. పెద్ద గొంతుకు పెట్టి ఏడుస్తూ అరిచాను, అన్నయ్యా అని. వెంటనే అందరి గొంతుకులు కంగారుగా అరిచాయి. లీలా, ఎక్కడమ్మా, ఎక్కడా అని అరుస్తున్నారు. ఇక్కడే అని చెయ్యి బలవంతంగా లాక్కోబోయాను. గాజులన్నీ విరిగిపోయాయి. ఆయన మాత్రం కదలలేకపోతున్నారు. నాకు భయం, సిగ్గు పట్టుకున్నాయి. వాళ్ళు లోపలికొచ్చి మమ్మల్ని చూస్తే నేను వెల్లకిల్లా పడున్నాను. ఆయన నా మీద బోర్లా ఉన్నారు. నా శరీరంలో ప్రతి భాగాన్ని ఆయన శరీరం ఒత్తుతూ ఉంది. నా మీద బరువు ఆనకుండా ఉండేందుకు ఆయన మీదకున్న వస్తువుల్ని, కర్రసామాన్లని బలంగా వీపుతో మోస్తున్నారనిపించింది. ఆయన ముఖం స్పష్టంగా నా ముఖాన్ని తాకుతోంది. ఆయన పెదవులు నా పెదవుల్ని తాకుతున్నాయి. అంత ప్రమాద పరిస్థితుల్లోనూ సిగ్గుపడిపోయాను. కృష్ణగారు, లేవలేరా అన్నాను. ప్రయత్నం చేస్తున్నాను లీలా, కానీ సాధ్యం కావడం లేదు. ఇలా ఇంకెంతసేపో ఉండలేను. నీ మీద వాలిపోతాను. ఆ బరువుకి ఇద్దరం అణిగిపోతామేమో బలహీనంగా అన్నారాయన. చొప్పున ఆయన నోరు మూసేశాను. చేతులతో కాదు. చేతులు రెండు విరిగిన వస్తువుల కింద చిక్కుకున్నాయి. నా పెదవులతో మూసేశాను. లీలా అన్నారాయన. ఇంకా భరించలేను లీలా అని ఆయన బాధపడిపోతున్నారు. నేను ఏడ్చేస్తున్నాను. నా చేతులైనా వీలుగా ఉంటే నేను సహాయం చేసేదాన్ని. పెద్దగా అరుస్తున్నాను నేను, అన్నయ్య, నాన్నగారు అంటూ. వాళ్ళు లైట్లు వేసుకుని వెతుకుతున్నారు. చివరికి ఇంతెత్తున పడున్న విరిగిన సామాన్ల కింద ఆయన కింద నేను. అంతా కంగారుగా ఏడుస్తూ వస్తువుల్ని లాగేస్తున్నారు. అలా చాలాసేపు ప్రయత్నం చేసి ముందు ఆయన్ని తీశారు. తర్వాత నన్ను లాగారు. నన్ను కావలించుకుని అమ్మ ఒకటే ఏడుపు. నాన్నగారు ఒళ్ళంతా తడిమి, ఏమన్నా దెబ్బలు తగిలాయే తల్లి అని ఏడుస్తున్నారు. లేదు అన్నాను. చొప్పున ఆయన గుర్తుకొచ్చారు. పక్కకు చూశాను. ఆయన చైతన్య రహితుడై పడున్నారు. తల నుంచి రక్తం కారుతోంది. బావురుమన్నాను. ఏంటమ్మా, ఏమైందే అనంతా కంగారుగా అడిగారు. కింద పడున్న ఆయన్ని చూపించాను. ఆయన నన్ను రక్షించారు. ఆయన లేకపోతే చచ్చిపోయేదాన్నమ్మా అంటూ వంగి ఆయన వైపు పరీక్షగా చూశాను. ఆయన బలహీనంగా శ్వాస వదులుతున్నారు. నాకు ఆ క్షణంలో సిగ్గు, భయం అన్నీ పోయాయి. ఆయన మీదపడి ఏడ్చేశాను. ఎవరే ఆయన? అమ్మ, నాన్నగారు అడుగుతున్నారు. నాకు ఏడుపే సమాధానం. ఆయన్ని కూడా జాగ్రత్తగా తీయండి అని నాన్నగారు, అన్నయ్య సాయం పట్టి బయటికి లాక్కొచ్చారు. ఆయనకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో తెలీదు. చాలా చోట్ల చాలా ప్రమాదకరమైనవే తగిలుండొచ్చని భయపడిపోయాను. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగడం లేదు. ఆయనెవరు? నాకేంటి సంబంధం? నన్ను రక్షించి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నందుక ఆయన పట్ల నా అభిమానం? అదేం కాదు. ఆయన నావాడు. మొట్టమొదటిసారిగా నా శరీరాన్ని స్పృశించిన పరాయి పురుషుడు. పెదవుల్లో పెదవులు కలిశాయి. నా శరీరం మొత్తం గంటన్నర సేపు ఆయనతో కలిసుంది. ఇది పెళ్లి కాదా? ఇది స్త్రీ పురుషుల కలయిక కాదా? ఇంతకంటే భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది? మన పెళ్లిళ్లలో తాళి కట్టడమే దాంపత్యం అనుకుంటే ఆ వెనక ఎంత తతంగం చేయిస్తారు. కాళ్ళు తొక్కిస్తారు, చేతులు పట్టిస్తారు. ఇవన్నీ మా ఇద్దరి మధ్య దైవికంగా జరిగిపోయాయి. తర్వాత చాలాసేపటికి వరంగల్ నుంచి రైల్వే వైద్య బృందం వచ్చింది. వాళ్ళొచ్చేసరికి ఆయన తేరుకున్నారు. తలకి చిన్న దెబ్బే, కానీ వెన్నెముకకి బాగా దెబ్బ తగిలినట్టు బాధపడుతున్నారు. రైల్వే డాక్టర్లొచ్చి ప్రథమ చికిత్స చేసి వదిలేశారు. వీపుకి దెబ్బ తగలలేదన్నారు. సోమరితనం, నిర్లక్ష్యం, నిర్లిప్తత పెరిగిపోయిన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకంటే గొప్పగా ఉండమంటే ఎలా ఉంటారు? ఈ డాక్టర్లతో లాభం లేదు. ఆయన్ని విజయవాడ తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. ఈ మాటే అన్నయ్యతో చెప్పాను. అంతా ఒప్పుకోవడంతో ఆయన్ని విజయవాడ తీసుకుపోయాం. కృష్ణ విజయవాడలో లేలింట్లో ఒకరోజులోనే కోలుకున్నాడు. అతని వెన్నెముకకి ఎక్స్రే తీశారు. ప్రమాదం లేదు. ఒళ్ళు నొప్పులు ఇంజెక్షన్లతో పోయాయి. ఇవాళ రాత్రికి వెళ్ళిపోతానండి అన్నాడు లీలతో. ఇంత తొందరగానా మీ ఆరోగ్యం?
అంతా బావుందని చెప్పారుగా డాక్టర్లు. అదీగాక మా నాన్నగారికి బాగాలేదు. లీల మాట్లాడలేదు, తలొంచుకుంది. బాధపడుతున్నావు కదూ? మాట్లాడలేదామె. మనసు రోదిస్తోంది. ఆమె వైపే చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగకుండానే అన్నాడు. మన పెళ్ళికొస్తాగా. గతుక్కుమంది. ఎలా సాధ్యమని అనుకోకు. మీ వర్ణం మా కులం ఒకటి కాకపోయినా పెళ్లి జరుగుతుంది అన్నాడు అతనే. కానీ అవుతుంది లీలా. అవుతుంది నిజమే, కాని ఎలా అని తెలియడం లేదు. ప్రస్తుతం అనిపించింది మాత్రం మన పెళ్లి జరిగి తీరుతుందని. బయటనుంచి వదిన కేకేసింది. ఉలిక్కిపడింది. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయింది. కృష్ణ కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనలు, ఒకటే ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు. 2 నిద్రమాత్రలు వేసుకున్నాడు. అయినా నిద్ర రావడం లేదు. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. మాగన్నుగా నిద్ర పట్టింది. 4:30కి ఉలిక్కిపడి లేచాడు. ఇంకా మత్తు వదల్లేదు. ఆ చీర బావలేదు అని గొణుక్కున్నాడు. అదే సమయంలో బట్టల దుకాణంలో చీరలు సెలెక్ట్ చేస్తున్న లీల ఏవో మాటలు వెనక నుంచి వినిపించి వెనక్కి చూసింది. ఎవరూ కనిపించలేదు. నువ్వేమన్నా అన్నావో వదినా అంది లీల. అబ్బే ఏమనలేదే. ఆ ఓదారంగు చీర నీకు బావుంటుంది లీలా. ఈసారి స్పష్టంగా కృష్ణ మాటలు వినిపించాయి. ఉలిక్కిపడింది. బయటకొచ్చి రోడ్డుకి అటు ఇటూ చూసింది. కృష్ణలాంటి మనిషి అయినా ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యపోతూనే వచ్చి ఆ ఓదారంగు చీరే తీసుకుంది, వదినకు నచ్చకపోయినా. ఎంతండి అంది లీల చీర ఖరీదుని. 150 అండి అన్నాడు షాపువాడు. హైదరాబాదులో మొన్న సుమిత్రకు అదే చీరను 110కి తీసుకున్నాను అనుకున్నాడు కృష్ణ మంచం మీద మగత నిద్రలో. 110 అంది లీల షాపులో ఎవరో అనమన్నట్టు. అతను ఇవ్వనన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చేబోయారు. షాపువాడు 10 తగ్గించాడు. లీల ధర హెచ్చించలేదు. వాడు మరో 10 తగ్గించాడు. లీల వెళ్ళిపోతోంది. ఆఖరి మాట 120 అన్నాడు షాపువాడు అరుస్తూ. తీసుకోలేలా అన్నట్టు ఫీల్ అయింది. 120 ఇచ్చేసి చీర ప్యాక్ చేయించుకుని ఇంటికొచ్చింది. కృష్ణ గెడ్డం గీసుకుంటున్నాడు. లీల గబగబా వచ్చింది. ప్యాకెట్ అతనికి చూపిస్తూ ఇదేంటో చెప్పుకోండి చూద్దాం అంది. కృష్ణ తేలిగ్గా నవ్వేస్తూ నాకేం తెలుస్తుంది అన్నాడు. మీరేగా సెలెక్ట్ చేసింది. నేను చేశానా? మరీ బావుంది. కాదు, మీరే చేశారు. నా వెనక నుంచి మీ మాటలు వినిపించాయి చాలా స్పష్టంగా. ఆ ఓదారంగు చీర తీసుకోలేలా అంటున్నారు. గెడ్డం గీసుకోవడం క్షణం ఆపాడు. ఇజిట్? నేను మీతో పాటు షాప్కొచ్చానా? రాలేదు, ఇక్కడే ఉన్నారు. బట్ హౌ? నేనెలా వచ్చాను అని ఆలోచనలో పడ్డాడు. ఏదో గుర్తుకొచ్చింది. అవును. ఏంటవును? నువ్వు ముందు ఒక రకం చీర తీసావు. అది నాకు నచ్చలేదు, వద్దన్నాను. ఓదారంగు చీర తీసుకోమన్నాను. ఇంకా ఏంటన్నారు? దాని ధర హైదరాబాదులో 110. నేను 120కి కొన్నాను. అది నేనే చెప్పినట్టున్నాను. అట్టు ఉండడం కాదు చెప్పారు. మీకు నేనక్కడ ఉండడం స్పష్టంగా మీకిక్కడ కనిపిస్తోందా? సరిగ్గా చెప్పలేను గాని ఒక ఫ్లాష్లా కనిపిస్తోంది. అదేమిటంటారు? బహుశా దివ్యదృష్టేమో, క్లేర్ వాయిన్స్, టెలిపతి కూడా కావచ్చు. కానీ అది మనిద్దరికీ మాత్రమే తెలుస్తోంది. కానీ మా వదిన నీలం చీర సెలెక్ట్ చేసింది. అది మీకు కనిపించలేదా అంది లీల. లేదు. ఏం? బహుశా నేను నీ గురించే ఆలోచిస్తూ ఉండొచ్చు. నేను కూడా మీకీ చీర నచ్చుతుందో లేదో అని అప్పుడు ఆలోచిస్తున్నాను. అవ్వచ్చు. ఇద్దరి భావాలు ఒకరికొకరం ట్రాన్స్మిట్ చేసుకుంటూ రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. నాకు తెలియకడుతాను, మరోలా అనుకోకండి. మా వదిన కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉందనుకోండి. ఆ ఆలోచనలన్నీ మీరు రిసీవ్ చేసుకోగలరా? లేననుకుంటాను. పోనీ మా వదిన మా అన్నయ్య గురించి ఆలోచిస్తూ చీర సెలెక్ట్ చేసుకుంటూ ఉందనుకుందాం. ఆ విషయం మా అన్నయ్యకు తెలుస్తుందంటారా అంది లీల. మీ అన్నయ్య గురించి నాకేం తెలుసు? కాదు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఒకళ్ళని విడిచి మరొకరు ఉండలేరు. ఒకళ్ళు కనిపించకపోతే మరొకరు కాలు కాలిన పిల్లిలా తిరుగుతారు. అలాంటప్పుడు ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కనీసం ఫ్లాష్లా అయినా ఊహించుకోలేరా? బహుశా ఊహించలేననుకుంటాను. అలాంటిది మన మధ్య ఈ కమ్యూనికేషన్ ఎందుకు ఏర్పడింది? బహుశా మనిద్దరి భావతరంగాలు ఒకే వేవ్లెంత్కి సంబంధించి ఉండాలి అన్నాడు కృష్ణ. అంటే నువ్వు సైన్స్ స్టూడెంటివి కాదా? కాదు, ఆర్ట్సు. నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఇది రైట్ అని ఇప్పుడప్పుడే చెప్పలేను గాని కొంతవరకు చెప్తాను. ఈ టెలిపతి మీద, క్లేర్ వాయిన్స్ మీద పూర్తి శాస్త్రీయ గ్రంథాలు చదివాక మరీ కరెక్ట్గా చెప్తాను.
ఇప్పుడు మీరేమనుకున్నారో చెప్పండి. క్షణం ఆగి మొదలుపెట్టాడు. మనిషిలో కూడా కరెంట్ ఉంది. కరెంటా? మరి షాక్ కొట్టదు? చాలా మైల్డ్గా ఉంటుంది. శరీరంలో ఉన్న కరెంట్నంతా పోగేస్తే ఒక 30 వోల్టు బల్బు వెలిగించొచ్చట అన్నాడు. ఈజిట్? అంది కళ్ళు తమాషాగా తిప్పుతూ. కరెంటు స్పీడు, లైటు స్పీడు ఒకటే. సెకనుకి దాదాపు 1,86,000 మైళ్ళు లేదా 3,00,000 కిలోమీటర్లు. అబ్బా, అంత స్పీడా? మనకి కనిపించదేం? అంత వేగం కంటికెలా కనిపిస్తుంది? అయితే ఈ కరెంటుకి భావతరంగాలకి సంబంధం ఏమిటి? రేడియో స్టేషన్కి ట్రాన్స్మిట్ చేసేదానికి, రేడియో రిసీవ్ చేసేదానికి ఉన్న సంబంధమే. రేడియో స్టేషన్లో ఒకరు పాట పాడుతున్నారనుకుందాం. అది ధ్వని. ధ్వని తరంగాల్ని సృష్టిస్తుంది. ఆ తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా మార్చి ట్రాన్స్మిట్ చేస్తారు. అలా ప్రసారమైన విద్యుత్ తరంగాల్ని మనం రేడియో ఆన్ చేయగానే క్యాచ్ చేసి ఆ విద్యుత్ తరంగాల్ని తిరిగి ధ్వని తరంగాలుగా మార్చి మనకి వినిపిస్తుంది. అలా అయితే ప్రపంచంలో ఇన్ని రేడియో స్టేషన్లున్నాయి. అన్నీ విద్యుత్ తరంగాల్ని ప్రసారం చేస్తున్నాయి. కానీ అన్ని రేడియో విద్యుత్ తరంగాల్ని రేడియో క్యాచ్ చేయదేం? ఒక ప్రత్యేకమైన స్టేషన్ని మాత్రమే క్యాచ్ చేస్తుందేం? ఆ ప్రత్యేకమైన రేడియో స్టేషన్ ఒక ప్రత్యేకమైన వేవ్ లెంత్లో విద్యుత్ తరంగాల్ని ప్రసారం చేస్తుంది. దానికో నెంబరుంటుంది. సెకన్కి ఇన్ని కిలో సైకిల్స్ అంటూ సరిగ్గా అన్ని కిలో సైకిల్స్ని మనం మన రేడియోలో ట్యూన్ చేస్తే అది మట్టుకే వినిపిస్తుంది. ముళ్ళు కాస్త పక్కకు జరిపితే మరో రేడియో కేంద్రం మరో వేవ్ లెంత్ మీద ట్రాన్స్మిట్ చేసే విద్యుత్ తరంగాల్ని క్షణంలో మన రేడియో పట్టేసి ఆ రేడియో స్టేషన్లో జరిగే కార్యక్రమాల్ని వినిపిస్తుంది. అయితే మన మస్తిష్కానికి కూడా ట్రాన్స్మిట్ చేయగల విద్యుత్ శక్తి ఉంది. రేడియో కేంద్రం కేవలం ప్రసారం మాత్రమే చేస్తుంది. రేడియో రిసీవ్ మాత్రమే చేసుకుంటుంది. కానీ మన మస్తిష్కానికి ప్రసారం చేయడమూ తెలుసు, రిసీవ్ చేసుకోవడమూ తెలుసు. నీ మస్తిష్కం ఒక వేవ్ లెంత్లో నీ భావాన్ని ప్రసారం చేస్తుంది. దాన్ని అందరూ గ్రహించలేరు. కరెక్ట్గా నీ వేవ్ లెంత్ కలిగున్న మరో మనిషి మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాడు. నీ మస్తిష్కపు వేవ్ లెంతు, నా మేధ వేవ్ లెంతు ఒకటే. అందుకే నువ్వు ఊహించేదాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నేను ప్రసారం చేసేదాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. కానీ అస్తమాను ఈ ట్రాన్స్మిషన్, ఈ రిసీవింగ్ జరగదు. కొన్ని సమయాల్లో మాత్రమే ఎందుకో ఎలానో క్షణంలో జరిగిపోతుంది. అది అస్తమాను జరగదు. ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారనుకో, బహుశా ఈ క్షణంలో భావతరంగాల ప్రసారణ వల్లే నా మాటలు నీకు వినిపించినట్టు, నువ్వు చేస్తుందేమిటో నాకు కనిపిస్తున్నట్టు అనిపించుండొచ్చు. లోపల నుంచి తల్లి కేకేసింది. లీల ఉలిక్కిపడి అవతల గదిలోకి పరిగెత్తింది. అస్తమానం ఆ అబ్బాయితో మాట్లాడమేమిటే అని కసిరింది. ఏం లేదమ్మా, ఏదో సైన్స్ గురించి చెబుతూ ఉంటే. సైన్సా నా బొంద, ఇంకా ఎన్నాళ్ళుంటాడట? అమ్మ చిరాకుకి బాధపడింది. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతారట. ఇప్పుడా? ఈ రాత్రిపూట ఎలా వెళతాడు? పోనీ రేపు వెళ్ళమన్నా? వద్దులే, మగాడేగా, వెళ్ళిపోగలడు. కానీ ఆయన ఆరోగ్యం ఆయన చూసుకోగలడు. చిన్నపిల్లాడు కాదు, వెళ్ళని. సరేనమ్మా, అన్నయ్యని స్టేషన్కి పంపిస్తా. వాడు ఆ అమ్మాయి సినిమాకు పోయినట్టున్నారు. నాన్నారు క్లబ్కి పోయారు. ఫోన్ చేయనా? దేవుడొచ్చినా రారు. పోనీ నువ్వు? నేనా? నీకేమన్నా మతిపోయిందా? సరే, నేను వెళ్ళనా? నువ్వా అని ఆశ్చర్యపోయింది. వయసొచ్చిన ఆడపిల్లవు ఈ చీకట్లో స్టేషన్కి వెళతావా? ఏం, ఎవరేం చేస్తారు? ఇదేం అడవి మనుషులు తిరిగే ఊరు కాదమ్మా, విజయవాడ. అందుకే అంటున్నా, ఇది పల్లె కాదు, నగరం కాదు. ప్రతి సెంటర్లో ఎలాంటి పిచ్చి పిచ్చి ఘోరాలు జరుగుతున్నాయో చూస్తున్నావుగా. లీల క్షణం ఆలోచించింది. ఆయన నన్ను రక్షించిన దేవుడమ్మా అంది మెల్లగా. అయితే కృతజ్ఞతేది? ఒంటరిగా వెళ్లమండం బావుంటుందా? ఏం పర్వాలేదమ్మా, ఆయన్ని స్టేషన్ వరకు దిగబెట్టి వచ్చేస్తాను. సరే, ఎలాగో చావు అని విసురుగా లోపలికి పోయింది. వర్తమానం. లీల ఆవులించింది. నిద్రస్తోందా అంది లావణ్య. మరో క్షణం నిద్రాపుకోలేవు? గలను. అంత ఇంట్రెస్టింగ్గా ఉందా నా కథ? ఇది కథ కాదు వదినా, ఎవరూ నమ్మలేని సైంటిఫిక్ ఫ్యాక్ట్. అందుకే వినాలనుంది. మీది ప్రేమ కాదని మీరు ఎంత అనుకున్నా మీది ప్రేమ వివాహమే. దానికి మీరిద్దరూ పార్కుల్లో కలుసుకుని బీచుల్లో షికార్లు కొట్టి గుండెల్ని విప్పేసుకోనవసరం లేదు. మీది ముమ్మాటికి ప్రేమే. సైన్సు కలిపిన జీవరాశులు మీరు. నాకు నిద్రొస్తోంది లావణ్య. సరే, రేపు కూడా ఇక్కడే పడుకోవాలి. మిగతా సీరియల్ చెప్పాలి. తప్పకుండా.
కానీ రేపు ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది అనుమానంగా అంది లీలా. డోంట్ వర్రీ, చాలా పెద్ద ఎఫిషియెంట్ స్పెషలిస్టులున్నారు. మోరోవర్ మా అన్నయ్య అనగానే చాలా జాగ్రత్తగా చూస్తారు అని లేచి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న పాలు 2 గ్లాసుల్లో పోసి తెచ్చింది లావణ్య. ఒక గ్లాసు లీలకందిస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ ఒంటి నిండా వలకబోసుకునేవు అంది. లీల అందుకుంటూ ఆయన గురించి క్షణం ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఏమనుకుందో, ఏం భావం వచ్చిందో గడగడా తాగేసింది. ఆమెని జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్న లావణ్య, ఆయన బాగా నిద్రపోతున్నారా వదినగారు అంది కవ్వింపుగా. ఆ అంది మామూలుగా లీల. అలా చెప్పు, అందుకే అంత అసంతృప్తిగా హడావిడిగా తాగేశావు అంది. 2 గ్లాసులు తీసుకెళ్లి కిటికీ దగ్గర పెట్టింది. కిటికీ దగ్గర ఏదో చప్పుడైంది. లావణ్య వెనక్కి చూసింది. లీల నిద్రకు ఉపక్రమిస్తోంది. మెల్లగా తలుపులు తీసి బయటికెళ్ళింది. కిటికీలో ఉన్న చిన్న కంతలోంచి జేమ్స్ బాండ్ గాడు లోపల దృశ్యం కోసం చూస్తున్నాడు. లావణ్య చప్పుడు చేయకుండా వాడి వెనకాలే వెళ్ళి వీపు మీద ఒకటి తగలనిచ్చింది. వాడు ఉలిక్కి పడ్డాడు. ఏంట్రా ఈ వెధవ పీపింగ్ టామ్ పనులు నువ్వును? అది కాదే. షటప్ అని వాడి చెవి పట్టుకుని వాడి బెడ్రూంలోకి లాక్కెళ్ళింది. ఈ వెధవబుద్ధి ఎప్పటినుంచిరా? లేదే, ఆ అమ్మాయి నాకు తెలుసు. తెలుసా? ఎలా? సెక్రటేరియట్లో పనిచేస్తోంది. 2-3 సార్లు లిఫ్ట్ కూడా ఇచ్చాను. వాట్? నువ్వు లిఫ్ట్ ఇస్తే ఆమె నీ కారులో కూర్చుందా? దాన్ని నన్ను నమ్మమంటావు. ఆమెను అడగనా? అడిగితే నిజం చెప్తుందనా? నెవర్. ఇక నోరు మూస్తావు? సరే, నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయను? అసలు నీకు సెక్రటేరియట్లో ఏం పని? నా ఫ్రెండ్ ఒకడు ప్లానింగ్లో సెక్షన్ ఆఫీసర్. అతన్ని చూడ్డానికి వెళ్లేవాణ్ణి. అక్కడ ఆమె యూడీసీ మా వాడు పరిచయం చేశాడు. పరిచయంతో ఆమెకు లిఫ్ట్ ఇచ్చాను. తప్ప? తప్పులేదులే, కానీ నువ్విలా తలుపు సందుల్లోంచి కిటికీ కంతల్లోంచి చూడడమేమిటి? తలంచుకున్నాడు. ఏంట్రా మాట్లాడో? ఇంకా తల ఉంచుకున్నాడు. నేను పడుకున్న అలానే చూస్తావా? చప్పున తలెత్తాడు. ఏంటా వెదవ చూపు? ఏం సమాధానం చెప్పవేం? నన్ను అలానే చూసేవాడివా? నిన్నెందుకు అలా చూస్తాను? ఆ అమ్మాయిని ఎందుకలా చూసావు మరి? ఆమె చాలా అందంగా ఉంది. నేను అంతకంటే అందంగా ఉన్నానురా. కానీ నువ్వు నాకు చెల్లెలివి. అంటే ఆ స్పృహ పోతే నన్ను చెల్లెల్లా చూడవన్నమాట. ఈడియట్. నువ్వెన్నాళ్ళు మనిషివనుకున్నాను. పశువ్వి. మోర్ దెన్ ఎన్ యానిమల్. ఛీ, నీ ముఖం చూడకూడదు. వెళ్ళిపోబోయింది. చెల్లాయ్ అని ఆమెను అడ్డుకున్నాడు. లే, అడ్డం తప్పుకో, నన్ను తాకకు, లే. ప్లీజ్, నా మాట వినవే. చేతులు జోడించాడు. ఏంటి? డోంట్ థింక్ అదర్వైజ్. నిజం చెప్తున్నాను. నువ్వేమనుకున్నా సరే. ఏంటో చెప్పు. అలా కూర్చో. ఎగ్జైట్ కావద్దు. ముందు చెప్పు. క్షణం మాట్లాడలేదు. ఆమె వైపు జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆమె చాలా ఉద్రేకంగా ఉందని ముఖమే చెబుతోంది. మంచినీళ్ళు తాగుతావా? అవసరం లేదు, చెప్పాడు. నువ్వలా కోపంగా మాట్లాడితే ఏం చెప్పగలను? సరే చెప్పు, కోపం లేదులే. మరో క్షణం ఆగాడు. గదిలో కిటికీ వరకు వెళ్ళాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అతని గుండె బరువెక్కిపోతోంది. ఊపిరంతా బెగబెట్టుకుని ఆఖరికన్నాడు. ఐ లవ్ హెర్. ఐ రియల్లీ లవ్ హెర్ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్. లావణ్య అతని వైపు వింతగా చూసింది. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని? లీలను. ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావు? క్రితం ఏడాది నుంచి. అంటే ఆమె ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి. అవును. నీకు తెలుసా ఆమెకు పెళ్ళయిందని? తెలుసు. అయినా ప్రేమిస్తున్నావా? తప్పేముంది? లావణ్య క్షణం ఆలోచనలో పడింది. ఆమెకు పెళ్ళయిందని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడంటే ఇది ఎలాంటి ప్రేమ? ప్రేమంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు. నువ్వామెను ఏ విధంగా ప్రేమిస్తున్నట్టు? నాకామె కావాలి లావణ్య, మెల్లగా అన్నాడు. కావాలి అంటే? అంది ఉద్రేకాన్ని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకుని. కనీసం ఒక్కసారైనా? యు మీన్ యు వాంట్ హెర్ వన్స్ సెక్సువల్లీ? తల ఊపాడు. అతను తల ఊపడం, చెంప చెళ్ళుమండం ఒక్కసారే జరిగాయి. రాస్కెల్. నిలువెల్లా వణికిపోతోంది లావణ్య. మాటలు సరిగ్గా ఉచ్చరించలేకపోతోంది. గెటౌట్ స్కౌండ్రల్, గెటౌట్ అని గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. లీల పొరుపు మీద హాయిగా నిద్రపోతోంది. ఆమె వైపు జాలిగా చూసింది. సౌందర్యం కూడా శాపమేనేమో వెదవకి. ఒక్కసారి కావాలట. ఆమె ఏమన్నా బజారు వస్తువు అనుకున్నాడేమో. ఆమెను చూసే కొద్దీ లావణ్య కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. దుఃఖం పొర్లుకొచ్చేస్తోంది. ఇంత సౌందర్య రాశివి
నీకిలాంటి కష్టాలేమిటి లీలా అని బావురుమంది. మనిషి శరీరంలో ప్రతి అవయవాన్ని పళ్లను కోసేట్టు కోసి బట్టలు కుట్టేటట్టు కుట్టేసే వృత్తి తంది. మనిషి సెక్స్ అంగాల్ని కూడా అవలీలగా కోసేస్తుంది. పిల్లలకి పురుడు పోస్తుంది. కడుపు కోసి గర్భం నుంచి కొత్త ప్రాణాల్ని తీయగలదు. కాని ఇదేమిటి, మనిషి గురించి తను ఇలా ఏడుస్తోంది. ఆ వెధవ మానభంగం చేశాడా? కేవలం కోరికే వెళ్లబుచ్చాడు. దాంతో ఇంత వేదనొచ్చింది. తనకి అర్థం కాని మరో భాషలో సెక్స్ వాంఛను ఒక్కసారి తీర్చుకుంటానని ఎవరైనా అడుగుంటే భాష అర్థం కాక తన మనసులో ఇంత కల్లోలం జరుగుండేదా? వృత్తిరీత్యా డాక్టరై ఉండి కూడా మనిషి గురించి ఇంత బాధెందుకు? దాన్ని సెంటిమెంట్స్ అంటారా? అసలు ఈ వాత్సల్యాలు అనురాగాలు ఎక్కడ పుడతాయి? మనసులో అంటారు. ఏది ఆ మనసు? శరీర భాగాల్లో ఎక్కడా ఆ మనస్సనే అంగం లేదు. మెదడు మనసు కాదు. మనసుకి పర్యాయపదంగా వాడే గుండెకు రక్త ప్రసరణ చేయడం తప్ప మరొకటి తెలీదు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు అన్ని మానవాంగాల్ని చూసింది. కాని మనస్సు అనేది ఎక్కడా? ఆ మనస్సనేది కనిపించకనేనా డాక్టర్లు ఎంత శాడిస్టులైనప్పటికీ మనిషిని మనిషిగా ప్రేమించగలుగుతున్నారు? ప్రేమిస్తున్నాడట వెధవ. ఆమె ముఖాన్ని, వక్షస్థలాన్ని లేక సెక్సంగాల సంతృప్తితోనేనా ఈ పిచ్చి ప్రేమ ఆఖరవుతుంది? అందమైన మనిషి కడుపు కోసి జీర్ణకోశాన్ని, పేగుల్ని, ఊపిరితిత్తుల్ని, గుండెకాయను లేదా మెదడును తీసి ఇది నీ అందమైన మనిషి లోపల భాగాలు అంటే వాటిని ప్రేమించగలడా రాస్కెల్?